Hi everyone, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఆన్లైన్ సర్చ్ ఏజెంట్స్ అండ్ అన్నోన్ ఎన్విరాన్మెంట్. సో ప్రీవియస్ క్లాస్లో సర్చింగ్ ఇన్ పార్షియల్ అబ్జర్వేషన్స్ అండ్ సర్చింగ్ ఇన్ నాన్ పార్షియల్ అబ్జర్వేషన్స్ అంటే మనకి సెన్సార్లెస్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ఎవరైతే ప్రీవియస్ కాన్సెప్ట్ ఒకసారి వినలేదో ప్రీవియస్ కాన్సెప్ట్ చూడండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి లేటెస్ట్ వీడియోస్ డీటెయిల్స్ కూడా మీరు ఈజీగా గెట్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ సర్చ్ ఏజెంట్స్ అండ్ అన్నౌన్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అంటే మనకి అనదర్ కాన్సెప్ట్ ఆఫ్లైన్. సో ఆఫ్లైన్ సర్చ్ ఏజెంట్స్ ఉంటారు అండ్ ఆన్లైన్ సర్చ్ ఏజెంట్స్ ఉంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అండ్ అన్నౌన్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంట్లో మనకి ఎటువంటి డీటెయిల్స్ తెలియకుండా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించి అక్కడ ఉండే సెన్సార్కి సంబంధించి కానీ అక్కడ ఉన్న డీటెయిల్స్ కానీ మనకి ఏమీ తెలియకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియకుండా అలాంటి ఎన్విరాన్మెంట్లో మనం ఏదైనా ఆపరేషన్ చేయాలి అంటే ఎలా పెర్ఫామ్ చేయాలి విత్ ఆన్లైన్ సర్చ్ ఏజెంట్స్ అనేది మనకి కాన్సెప్ట్. సో ఇది కూడా కొంచెం లెంగ్తీ కాన్సెప్ట్. దీన్ని 2 పార్ట్స్ కింద నేను చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బేసిక్ పార్ట్. నెక్స్ట్ పార్ట్లో దీని కంటిన్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్లైన్ సర్చ్ ఏజెంట్స్కి ఆన్లైన్ సర్చ్ ఏజెంట్కి ఒక మెయిన్ డిఫరెన్స్ చెప్తాను. సపోజ్ మీకు ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు, అది ప్రాబ్లం అనుకోండి, మ్యాథమెటికల్ క్వశ్చన్ అనుకోండి. అక్కడ కంప్లీట్గా డీటెయిల్గా మొత్తం క్వశ్చన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు, అది మీకు క్వశ్చన్ పేపర్లో ఇచ్చేస్తున్నారు. సో దాన్ని మీరు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా దాని సొల్యూషన్ రాసి ఎగ్జామ్ రాసి మనం ఆన్సర్ షీట్ ఇస్తున్నాం. ఇదంతా కూడా ఆఫ్లైన్ ప్రొసీజర్ లాగా. అంటే ఏదైతే ఆఫ్లైన్ ప్రొసీజర్ ఉంటుందో దాంట్లో ఫస్ట్ మనం ఏది చెప్పాలనుకుంటున్నామో మన ఇన్పుట్స్ అంటే క్వశ్చన్ పేపర్లో ఏవైతే చెప్పాలనుకుంటున్నామో అవన్నీ మనం ఫస్ట్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అందులో వయా కీబోర్డ్ వాల్యూస్ ఎంటర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కడ కావాలంటే అక్కడ వాల్యూని మనం ఎంటర్ చేసుకునే ఆప్షన్స్ పెట్టుకుంటాం. ఒకవేళ ఆన్లైన్లో తీసుకోవట్లేదు, కీబోర్డ్ ద్వారా వాల్యూస్ తీసుకోవట్లేదు, ఫస్టే ఇనీషియల్గా వేరియబుల్స్లో వాల్యూస్ని సెట్ చేసేసుకుని ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. అంటే ఆన్లైన్ అంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకునే ఆప్షన్స్ ఉంటుంది. ఆఫ్లైన్ అంటే డైరెక్ట్గా ఫస్టే ఫుల్ క్లారిటీతో మనం అన్నీ అవైలబిలిటీ తీసుకుని మనం ఆఫ్లైన్లో వెళ్తాం. సేమ్ అలానే ఇక్కడ ఆఫ్లైన్ సర్చ్ అల్గోరిథమ్స్ ఎలా ఉంటాయంటే మనకి కావాల్సిన ఇన్పుట్ అంతా ఒకేసారి తీసుకుని మనం యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. దట్ ఈస్ ఇట్ నోస్ ద కంప్లీట్ సొల్యూషన్ బిఫోర్ ఫస్ట్ యాక్షన్ వాళ్ళు ఏదైతే పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫస్ట్ యాక్షన్ పెర్ఫామ్ చేసే ముందే వాళ్ళు ఏ ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆల్ ఇన్పుట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అక్కడ సర్చింగ్ అనేది పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, యాక్షన్స్ అనేది పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఇన్ ఆఫ్లైన్ సర్చ్ అల్గోరిథమ్స్. బట్ ఆన్లైన్ సర్చ్ అల్గోరిథమ్స్లో దానికి రివర్స్ అనమాట. అంటే మనం ఫస్ట్ ఒక స్టెప్ తీసుకుంటాం కొంత ఇన్ఫర్మేషన్తో, అగైన్ ఇంకొక స్టెప్ తీసుకుంటాం ఇంకొంత ఇన్ఫర్మేషన్తో, అగైన్ అలా స్టెప్ బై స్టెప్ మనం వాల్యూస్ని గ్యాదర్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ స్టెప్స్ యాక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ హోల్ ప్రాబ్లం అనేది డేటా ఒకేసారి బిగినింగ్లోనే ఇవ్వడం జరుగుతుంది ఇన్ ఆఫ్లైన్. ఆన్లైన్కి వచ్చేసరికి ఇంటర్ లీవ్స్ కాంపిటీషన్ అనేది మనం ప్రీవియస్ కాన్సెప్ట్స్లో చూసాం కదా, ఆ అల్గోరిథం లాగా స్టెప్ బై స్టెప్ మనం పెర్ఫామ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ టేక్స్ అన్ యాక్షన్. ఫస్ట్ ఒక యాక్షన్ తీసుకుని దాని నుంచి మనం తీసుకున్న ఎన్విరాన్మెంట్, అది అన్నోన్ ఎన్విరాన్మెంట్ అవనివ్వండి, సెన్సార్ ఇచ్చే నోన్ ఎన్విరాన్మెంట్ అవనివ్వండి, మనం ఇక్కడ అన్నోన్ ఎన్విరాన్మెంట్ గురించి యాక్చువల్గా ప్రజెంట్ మాట్లాడుకుంటున్నాం. సో ఏ ఎన్విరాన్మెంట్లో మనం అబ్జర్వ్ చేస్తున్నామో అంటే ఒక యాక్షన్ పెర్ఫామ్ చేసిన తర్వాత మనం ఒక స్టెప్ తీసుకున్న తర్వాత ఆ స్టెప్ నుంచి వచ్చిన యాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంటాం. ఆ అబ్జర్వేషన్ ఎన్విరాన్మెంట్ మీద చేసిన తర్వాత దాని నుంచి వచ్చే రిజల్ట్తో నెక్స్ట్ యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఇన్ ఆన్లైన్ సర్చ్ ఏజెంట్. ఆన్లైన్ సర్చ్ అనేది మెయిన్గా నాన్ డిటర్మినిస్టిక్ డొమైన్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. బికాస్ ఇక్కడ మనం ఏమీ తెలియకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కాబట్టి నాన్ డిటర్మినిస్టిక్కి ఎక్కువగా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇట్ ఈజ్ ఏ నెసెసరీ ఐడియా ఫర్ ది అన్నోన్ ఎన్విరాన్మెంట్స్. అన్నోన్ ఎన్విరాన్మెంట్స్కి మస్ట్ అండ్ షుడ్గా మనం ఆన్లైన్ సర్చ్ ఏజెంట్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. హియర్ ఏజెంట్ డస్ నాట్ నోస్ అంటే అసలు ప్రజెంట్ ఎన్విరాన్మెంట్లో మనం ఏ యాక్షన్ పెర్ఫామ్ చేస్తున్నాం, ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా తెలియకుండా మనం యాక్షన్స్ పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అంటే కొంచెం గెస్సింగ్ అనేది చేస్తూ ఒక స్టెప్ మూవింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ రోబోట్
ఒక న్యూ బిల్డింగ్లో తనకి ఏమీ తెలియకుండా ఒక రోబోట్ని ప్లేస్ చేసినప్పుడు తను తీసుకునే స్టెప్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, తను 1 స్టెప్ వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ బేస్ చేసుకుని నెక్స్ట్ స్టెప్, అలా బేస్డ్ ఆన్ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ని బట్టి రోబోట్ యొక్క యాక్షన్స్ అనేవి బేస్ అయి ఉంటాయి. అలానే ఒక మ్యాప్లో మనం ఏదైనా మూవ్ అయ్యేటప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకొక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఒక మ్యాపింగ్ అనేది ఫస్ట్ మనం గెట్ చేసుకోవాలి. అంటే 1 by 1 ప్రాసెస్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ ద అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆన్లైన్ సర్చ్ ఏజెంట్. సో దీనికి సంబంధించి ఒక ఆన్లైన్ సర్చ్ ప్రాబ్లం చూద్దాం. ఆన్లైన్ సర్చ్ ప్రాబ్లం ఏంటి అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్కి సింపుల్గా మనం ఒక అల్గారిథం ఎలా తీసుకుంటాము అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆన్లైన్ సర్చ్ ప్రాబ్లంలో ప్రాబ్లం గురించి మనకి ఏమీ తెలియదు, అన్నోన్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాము. సో స్టెప్ బై స్టెప్ మనం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేయాలన్నా ఈ థింగ్స్ అనేవి అక్కడ చేసే ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్ ఆ ప్రాబ్లంకి సంబంధించిన థింగ్స్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. అవి ఏంటంటే, ఆన్లైన్ ఏజెంట్ మస్ట్ నోస్ ది స్టెప్స్, దట్ ఈస్ యాక్షన్స్ ఆఫ్ ఎస్. అక్కడ ప్రెజెంట్ ఏ స్టేట్లో ఉన్నాం, ఆ స్టేట్లో మనం తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటి, ఒకవేళ ఆ యాక్షన్ తీసుకుంటే అక్కడ జరిగే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఫస్ట్ పాయింట్ మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ ఆ యాక్షన్ చేసాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అనే పర్సన్, నేను ఒక ఎఫ్ అనే పర్సన్ దగ్గరికి రీచ్ అవుదాం అనుకుంటున్నాను. ఈ ఏ అనే పర్సన్ ఎఫ్ అనే పర్సన్ దగ్గరికి ఒక స్టెప్లో రీచ్ అవుతారా, 5 స్టెప్స్లో రీచ్ అవుతారా, 10 స్టెప్లో రీచ్ అవుతారా మనకు తెలియదు, కానీ ఒక స్టెప్ అయితే వేసాం. సో ఫస్ట్ ఏజెంట్కి ఏం తెలియాలి, 1 స్టెప్ వేసిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టేట్కి రీచ్ అయ్యాం తెలియాలి. ఈ ఏ అనే పర్సన్ నుంచి ఈ స్టెప్కి వెళ్ళడానికి తనకి ఎంత కాస్ట్ అయ్యిందో తెలియాలి, ఎంత టైం పడుతుందో తెలియాలి. సో ఇవన్నీ తెలిస్తేనే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో తను క్లారిటీగా ముందుకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో దానికోసం ఇక్కడ కాస్ట్ అనేది ఏ అనే యాక్షన్ ఎస్ అనే స్టేట్ నుంచి ఎస్ డాష్ అనే స్టేట్కి వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ పడుతుంది, ఇవన్నీ కూడా ఏజెంట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఫైనల్గా గోల్ స్టేట్కి మనం గోల్ టెస్ట్కి అంటే రీచ్ అవ్వగలుగుతున్నామా, ఈ వేలో వెళ్ళటం వల్ల రీచ్ అవుతున్నామా, లేదు ఈ వే అనేది కరెక్ట్ కాదా, ఇవి ఫస్ట్ ఏజెంట్కి తెలియాల్సిన విషయం. నెక్స్ట్ ఫైనల్గా ప్రతి స్టెప్ మూవ్ అవుతూ ఫైనల్గా వెళ్ళే వరకు మనం ఫైనల్ గోల్ స్టేట్కి రీచ్ అవుతామా లేదా అనేది మనకు తెలియదు. సో దానికోసం మనం తీసుకున్న ఒక చిన్న ప్రాబ్లం మ్యాజీ ప్రాబ్లం. ఈ మ్యాజీ ప్రాబ్లంలో ఇక్కడ చూడండి 1 1 2 2 3 3 3 కాలమ్స్ అండ్ 3 రోస్ కాంబినేషన్లో మనం ఒక మ్యాజీ ప్రాబ్లం తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద స్టార్టింగ్ అండ్ దిస్ ఈస్ ద గోల్. మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఇలా కనుక కొన్ని మూమెంట్స్ అనేవి తీసుకున్నాం. సో ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ నుంచి ఏజెంట్ స్టార్ట్ అయినప్పుడు వీటిలో మనం జనరల్గా ఒక స్నేక్ గేమ్స్ ఆడుతూ ఉంటాం. గోల్ స్టేట్కి రీచ్ అవ్వాలి అంటే ఎన్ని డైరెక్షన్స్ ఛాన్స్ ఉంది మనకి, ఎస్ నుంచి స్టార్టింగ్ పొజిషన్ నుంచి అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, డౌన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ లెఫ్ట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ 4 డైరెక్షన్స్లో ఎనీ డైరెక్షన్ మనకి మూవ్ అవ్వచ్చు. బట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతే గోల్ స్టేట్కి రీచ్ అవుతాం, అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఒకవేళ 5 వేస్ ఉన్నాయి మనకి, ఆ 5 వేస్లో రీచ్ అయ్యేటట్టు ఉంటే 5 వేస్లో ఏది మినిమం కాస్ట్, ఏది తక్కువ టైంలో, ఏది మినిమం కాస్ట్ ఆఫ్ టైంలో మనం గోల్ స్టేట్కి రీచ్ అవుతాము అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ నుంచి నేను ఫస్ట్ అప్ తీసుకున్నాను అనుకోండి, 1 1 నుంచి 1,2కి నేను స్టెప్ తీసుకుంటాను. బట్ ఇక్కడ గోల్ స్టేట్కి రీచ్ అవ్వడానికి వే లేదు, అక్కడ క్లోజ్ అయిపోయింది. సో దెన్ ఐ కమ్ బ్యాక్ టు స్టార్టింగ్ పొజిషన్. అగైన్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చిన తర్వాత ఐ వాంట్ టు టేక్ రైట్. సో వన్స్ రైట్ మూవ్ అయిన తర్వాత మేబీ అగైన్ రైట్, మేబీ అగైన్ అప్. సో ఏదో ఒక డైరెక్షన్ మళ్ళీ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఏ డైరెక్షన్ తీసుకున్నా మళ్ళీ మనం గోల్ స్టేట్కి రీచ్ అవుతున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో అని చెక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాజీ ప్రాబ్లంలో ఛాలెంజింగ్ సినారియో అనేది ఎలా ఉంటుంది అంటే, మన యొక్క నావిగేషన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ ఏజెంట్ మస్ట్ నావిగేట్ అండ్ అన్నోన్ ఎన్విరాన్మెంట్. సో మనం ఆన్లైన్ ఏజెంట్స్లో ఫస్ట్ అన్నోన్ ఎన్విరాన్మెంట్ తీసుకుంటున్నాం. అన్నోన్ ఎన్విరాన్మెంట్స్లో ఏమి తెలియదు, మనం స్టెప్ బై స్టెప్ ట్రావెలింగ్ అయ్యే వరకు అక్కడ గోల్ స్టేట్కి రీచ్ అవుతున్నామా, గోల్ స్టేట్కి రీచ్ అవ్వట్లేదా, మళ్ళీ బ్యాక్ రావాల్సి వస్తుందా, మనకి ఏమీ తెలియదు. సో మనం మూవ్ అయ్యే సిచ్యువేషన్ని బట్టి స్టెప్ బై స్టెప్ మనం చూడాలి. అండ్ అన్నోన్ ఎన్విరాన్మెంట్స్
యాక్షన్ బేస్డ్ ఎక్స్ప్లోరేషన్, బిల్డింగ్ ఏ మ్యాప్, గోల్ ఓరియంటెడ్, ఈ 4 కాన్సెప్ట్స్లో మనకి ఈ మ్యాజీ ప్రాబ్లం ఆన్లైన్ సర్చ్ ఏజెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో దానికి సంబంధించి ఫస్ట్ ఏజెంట్ ఎస్ నుంచి స్టార్ట్ చేశారు మ్యాజీ ప్రాబ్లంలో. అప్ డౌన్ లెఫ్ట్ రైట్ 4 డైరెక్షన్స్లో మనకి ఛాన్స్ ఉంది. అండ్ ఏజెంట్ అనేవాళ్ళు ఒక హ్యూరాస్టిక్ ఫంక్షన్ ద్వారా ఒక ఎస్టిమేటెడ్, హ్యూరాస్టిక్ ఇస్ నథింగ్ బట్ ఒక ఎస్టిమేటెడ్ వాల్యూతో మనం కరెంట్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక హ్యూరాస్టిక్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం. సో ఇక్కడ ఎలా ఉంటుంది జనరల్ ప్రాబ్లమ్స్ అంటే, ఫస్ట్ మనం ఈ పొజిషన్లో ఉన్నాం, అది ఈ కాలమ్ అవనివ్వండి, ఈ బాక్స్ అవనివ్వండి, ఎనీ బాక్స్. సో దిస్ ఈస్ ద బాక్స్. సో మనం ఒక స్టెప్ మూవ్ అవ్వాలి అంటే 1, అలానే డౌన్ మూవ్ అవ్వాలి అంటే 1, అలానే లెఫ్ట్ మూవ్ అవ్వాలి అంటే 1 అండ్ రైట్ మూవ్ అవ్వాలి అంటే 1. ఒకవేళ మనం ఈ కార్నర్కి రావాలి అంటే ఫస్ట్ యూజర్ ఈ పొజిషన్లో, ఏజెంట్ ఈ పొజిషన్లో ఉన్నారు, ఈ పొజిషన్ నుంచి ఫస్ట్ ఏం చేయాలి, డౌన్ రావాలి, దట్ ఈస్ ద 1 పాయింట్, అండ్ లెఫ్ట్ తీసుకోవాలి, దట్ ఈస్ ద అనదర్ పాయింట్. సో టోటల్ ఎన్ని పాయింట్స్ మనకి 2. అలానే ఈ పాయింట్కి రావాలంటే డౌన్ అండ్ రైట్ 2, ఈ పాయింట్కి రావాలి అంటే అప్ అండ్ రైట్ 2, ఈ పాయింట్కి రావాలి అంటే అప్ అండ్ లెఫ్ట్, దట్ ఈస్ 2. సో అలా మనకి ఈ వేస్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఓన్లీ అప్ తీసుకుంటే ఈ పాయింట్కి వస్తాం, బట్ అక్కడ గోల్ స్టేట్కి రీచ్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకవేళ ఇటు వస్తే ఇక్కడి వరకు వచ్చేసాం అనుకోండి, ఈ వే ఒకటి. ఒకవేళ స్టార్టింగ్ నుంచి మనం ఇలా వచ్చి ఇలా వెళ్తే మనం గోల్ స్టేట్కి రీచ్ అవ్వం. అగైన్ కమ్ బ్యాక్ టు ది స్టార్టింగ్ పొజిషన్, అగైన్ మూవింగ్ టు ది గోల్ స్టేట్. సో ఈ 3 వేస్లో ఏది మినిమం కాస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుని మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మ్యాజీ ప్రాబ్లంలో మనం ఏం చేస్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంపిటేటివ్ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద కాంపిటేటివ్ రేషియో? ఇట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ డిస్కవర్డ్ ఏజెంట్స్. సో ఎంత మనం డిస్కవర్డ్ ఏజెంట్స్తో రూట్ మ్యాప్తో వెళ్తున్నాము, దట్ ఈస్ ఏజెంట్స్ రూట్, అండ్ విత్ ద ఒరిజినల్ పాత్ కాస్ట్. ఈ రెండిటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ దాని కాంపిటేటివ్ రేషియో కింద క్యాలిక్యులేట్ చేసుకుని అందులో ఉన్న మినిమం డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ రూట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్, కాంపిటేటివ్ రేషియో. అండ్ సెకండ్ వన్, డెడ్ ఎండ్స్. ఈ 2 పాయింట్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. డెడ్ ఎండ్స్ అనేది ఏంటి, మనం ఇప్పుడు ఈ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఇటు వెళ్ళాం, కానీ అక్కడ గోల్ స్టేట్ లేదు అండ్ కంటిన్యూషన్ పాత్ లేదు. సో దట్ ఈస్ డెడ్ స్టేట్. అంటే ఎక్కడైతే మనం నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవ్వలేకపోతున్నామో అండ్ గోల్ స్టేట్కి రీచ్ అవ్వలేకపోతున్నామో ఆ వేలో ఉన్న స్టేట్ని మనం డెడ్ స్టేట్ అంటాం. ఇక్కడ డెడ్ స్టేట్ నుంచి అవాయిడ్ చేయడానికి మనకి ఎటువంటి అల్గోరిథమ్స్ లేవు. కంపల్సరీ మనకు ఒకటే సొల్యూషన్, మీరు కమ్ బ్యాక్, వెనక్కి వచ్చి మళ్ళీ స్టార్టింగ్ స్టేట్ నుంచి గోల్ స్టేట్కి అనదర్ వేలో వెళ్ళాల్సిందే. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో దానికి సంబంధించిన ఫార్ములా ఇది ఫస్ట్. దీనికి సంబంధించి మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మ్యాజీ ప్రాబ్లంలో మనం యూజ్ చేసే థింగ్స్. అండ్ ఇక్కడ కొన్ని డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ స్టార్టింగ్ స్టేట్ ఎస్ అండ్ దిస్ ఈజ్ వన్ యాక్షన్. ఈ యాక్షన్ అనేది ఫస్ట్ మనం ఒక స్టెప్ తీసుకున్న తర్వాత వీఆర్ గోయింగ్ టు ఎనీ 2 వేస్. ఈ 2 వేస్లో ఈ వేలో వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్ స్టేట్కి రీచ్ అయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేలో వెళ్ళాం కానీ గోల్ స్టేట్కి రీచ్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ ద లాస్ట్ పాయింట్. వెంటనే మనం ఏం చేస్తున్నాం, అగైన్ రిటర్న్ కమ్ బ్యాక్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తాం అండ్ యాక్షన్ దగ్గరికి వస్తాం. అగైన్ వీఆర్ మూవింగ్ టు ది అనదర్ వే. అక్కడ మనం గోల్ స్టేట్కి రీచ్ అవుతాం. సో దిస్ ఈజ్ ద రీచింగ్ పాయింట్ సక్సెస్ఫుల్లీ. సో దిస్ ఈజ్ డెడ్ స్టేట్ అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, కాంపిటేటివ్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకునే వే. ఇది మనకి మ్యాజీ ప్రాబ్లంలో వన్ ఆఫ్ ద రిప్రజెంటేషన్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇది స్టార్టింగ్ పొజిషన్ అయితే మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని థింగ్స్ అనేవి వస్తాయి. సో దట్ ఈస్ వన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. వీఆర్ మూవింగ్ టు పర్టికులర్ గోల్ స్టేట్. ఈ గోల్ స్టేట్కి వెళ్ళటానికి మనం తీసుకునే కొన్ని యాక్షన్స్. సో ఈ యాక్షన్స్తో మనం ఎలా అయినా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్. ఏ వేలో వెళ్తే మనకి మినిమల్ కాస్ట్ అనేది వస్తుందో
ఆ వేలో మనం మూవ్ అవుతూ గోల్ స్టేట్కి వెళ్తాం. బట్ ఇది ఇన్ఎఫిషియంట్ రూట్. ఇన్ఎఫిషియంట్ రూట్ మీన్స్ మనకి ఎక్కడా తెలియకుండా ఎటువంటి కన్ఫర్మేషన్స్ లేకుండా మనం గోల్ స్టేట్కి రీచ్ అవుతామా లేదా అనే కన్ఫర్మేషన్స్ లేకుండా మనం ఒక ఇన్ఎఫిషియంట్ ప్రాసెస్లో మనం మూవ్ అవుతున్నాం. అలానే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆన్లైన్ సర్చ్ ప్రాబ్లమ్స్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ వన్ డెడ్ ఎండ్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఏదైతే ఉందో డెడ్ ఎండ్స్ మనం మళ్ళీ కమ్బ్యాక్ చేస్తేనే అగైన్ గోల్ స్టేట్కి రీచ్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది. అనదర్ వేలో అనదర్ థింగ్ మనకి ఏ అల్గోరిథం కూడా అక్కడి నుంచి వెళ్ళటానికి ముందుకి ఛాన్స్ ఉండదు. సెకండ్ వన్ సేఫ్లీ ఎక్స్ప్లోరబుల్. ఈ సేఫ్లీ ఎక్స్ప్లోరబుల్ ఏంటంటే ఏ వేలో వెళ్ళినా కూడా మనం గోల్ స్టేట్కి రీచ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద స్టార్టింగ్ స్టేట్. మనకి 2 వేస్ ఉన్నాయనుకోండి. ఈ వే నుంచి ఇలా వెళ్ళిన గోల్ స్టేట్కి రీచ్ అవుతాం, ఈ వే నుంచి ఇలా వెళ్ళిన గోల్ స్టేట్కి రీచ్ అవుతాం. సో దిస్ ఈజ్ ద వన్ సేఫ్లీ ఎక్స్ప్లోరబుల్ సిచ్యువేషన్. ఎందుకంటే మనం ఎనీ వేస్ గోల్ స్టేట్కి రీచ్ అవుతాం, కానీ అన్ని వేస్లో గోల్ స్టేట్కి రీచ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని మినిమం కాస్ట్ 10 అయితే దీని మినిమం కాస్ట్ 8 అయి ఉండొచ్చు బేస్డ్ ఆన్ టైమ్ అండ్ క్యాలిక్యులేషన్ కాస్ట్. సో దాన్ని బేస్ చేసుకుని మినిమం వాల్యూస్ని బేస్ చేసుకుని మనం గోల్ స్టేట్కి వెళ్తాం. కానీ వీఆర్ ఇన్ సేఫ్లీ ఎక్స్ప్లోరబుల్ ఎన్విరాన్మెంట్ బికాస్ ఎనీ స్టేట్ వీఆర్ రీచ్ టు గోల్ స్టేట్. అలానే నెక్స్ట్ ఆన్లైన్ సర్చ్ అల్గోరిథమ్స్లో మనం యూజ్ చేసే ద మెయిన్ టెక్నిక్స్ ఫస్ట్ వన్ BFS, that is breadth first search, and the second one DFS, depth first search, and third one A star, and fourth one recursive backtracking. సో ఈ 4 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుంటూ మనం సొల్యూషన్స్ అల్గోరిథమ్స్ అనేవి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం. దీనికి కంటిన్యూషన్ ఏదో ఒక అల్గోరిథం బేస్ చేసుకుని మనం నెక్స్ట్ కాన్సెప్ట్ సొల్యూషన్ చూద్దాం. థ్యాంక్ యూ.